హాయ్ అండి అందరికీ. చూడండి, నేను ఇప్పుడు ఎక్కడ ఉన్నానంటే బస్సులో ఉన్నానన్నమాట. బస్సులో కూర్చొని ఉన్నాను. ఎక్కడికి వెళ్తున్నానంటే నేను మా చిన్న పాప కలిసి తాడేపల్లిగూడెం అయితే వెళ్తున్నామండి. మా కొయిలగూడెం నుంచి తాడేపల్లిగూడెం కొంచెం బ్యాంకులో పని ఉన్నదండి. మా అమ్మగారు ఊరి నుంచి అయితే మా అక్క వస్తుంది. మా అక్క మా మేనగోడలో వస్తుంది. నేను తాడేపల్లిగూడెం వెళ్తున్నాను. అదిగో చూడండి, బస్ టికెట్ అన్నమాట. మా కొయిలగూడెం నుంచి తాడేపల్లిగూడెం 45 రూపాయలండి. 50 రూపాయలు ఇస్తే 5 రూపాయల కాయిన్ ఇచ్చారనమాట. టికెట్ 45 రూపాయలండి. బ్యాంకులో పని ఉన్నదనేసి మా అక్క ఫోన్ చేసి రమ్మంటే వెళ్తున్నానండి. అటు నుంచి మా అన్నయ్య గారి పాప కూడా వస్తుంది. ఆ పాప వాళ్ళ ఆయన కూడా వస్తున్నారనమాట. అదిగోండి, బ్యాంకులోకి అయితే వచ్చామన్నమాట. నేను మా పాప, మా అక్క, మేనకోడలను కూడా మీకు చూపిస్తాను. అదిగోండి, అక్కడ ఉన్నారు, మాట్లాడుతున్నారు మేనగోడలు, వాళ్ళ ఆయన, మా అక్క అన్నమాట అండి. కొంచెం మా అమ్మగారు ఈ బ్యాంక్లోనే ఫంక్షన్ తీసుకుంటారనమాట అండి. మా అమ్మగారు ఆ బ్యాంక్ విషయం మాట్లాడడానికి, మా అమ్మగారి గురించి మాట్లాడడానికి మమ్మల్ని రమ్మని అన్నారు బ్యాంకులో. అదిగో మా అక్క అండి. మీకు అందరికీ తెలుసు కదండి, వరలక్ష్మి కుకింగ్ ఎన్కే అనమాట. తన వీడియోస్ కూడా వస్తూ ఉంటాయి మా అక్కకి. అదిగోండి, హాయ్ చెప్తుంది మీకు. బ్యాంక్లో పని అయిన తర్వాత మేమైతే హోటల్కి అయితే వచ్చామండి. తాడేపల్లిగూడెంలోని పవన్ మెస్ అండి, బస్ స్టాండ్ పక్కన అనమాట, పెట్రోల్ బంకు దగ్గర పవన్ మెస్ అనమాట. చాలా బాగుంటుందండి టిఫిన్ అయితే అక్కడ, చాలా బాగుంటుంది అనమాట. అందుకనే ఆ పాప ప్రెగ్నెంట్ అండి, మా మేనకోడలు. ఇప్పుడు 9వ నెల అనమాట అండి. పాపకి ఫ్రీ డెలివరీ అవ్వాలని మీరు అందరూ ప్రేయర్ చేయండి, మనస్ఫూర్తిగా కోరుకోండి. ఆ పాపకి అమ్మ నాన్న లేరనమాట అండి. మా మేనకోడలకి మా అమ్మగారే పెంచుకున్నారు. ఆ పాపని చిన్నప్పటి కాడి నుంచి కూడా పెంచారనమాట. ఇప్పుడు ఆ పాప ప్రెగ్నెంట్ అండి, 9వ నెల. వాళ్ళ ఆయన ఇవ్వండి కూర్చొని నవ్వుతుంది. ఆ పాపకి శ్రీమంతం చేసినప్పుడు గట్ట మా అక్క అయితే చూపించింది కదండి మీకు. అదిగోండి, రవ్వ దోశ చెప్పింది, అదైతే తింటున్నాం మేము. వాళ్ళిద్దరు అటువైపు కూర్చున్నారు, భార్య భర్తలు ఇద్దరు. నేను మా అక్క ఒక చోట కూర్చున్నాం అనమాట. అదిగోండి, వాళ్ళిద్దరు కూడా తింటున్నారు. అదిగోండి, నలుగురం. అదిగోండి, వాళ్ళ ఆయన అనమాట. పాప డెలివరీ అవ్వాలని ఆ బాబా వాళ్ళ ఆయన అయితే మొక్కుకున్నాడు. టీ చెప్పామండి మా అక్క నేను. టీ అయితే తాగుతామన్నమాట, ఇష్టంగా తాగుతామండి. రోజుకి 2 సార్లు అయినా సరే, ఉదయం సాయంత్రం ఖచ్చితంగా టీ అనేది ఉండాలన్నమాట మాకు. అందుకనేసి ఇప్పుడు మా అమ్మగారు చనిపోయారండి. మా అమ్మగారు చనిపోయి 6 నెలలు అవుతుంది. మా అక్కేనండి నాకు అన్నీ అనమాట. ఇంకోండి, పాప అయితే ఫోన్పే చేస్తుంది అమౌంట్. టిఫిన్ చేసాం కదండి, అమౌంట్ అయితే ఫోన్పే కొడుతుంది. అది ప్రెగ్నెన్సీతో ఉండగానే చాలా ఓపికగా బ్యాంక్ దగ్గరికి వచ్చి, హోటల్కి వచ్చి, ఇవన్నీ చాలా ఫ్రీగా తిరుగుతుంది పాప. అయితే ఫ్రీ డెలివరీ అవ్వాలని మనస్ఫూర్తిగా మీరు కూడా కోరుకోండి. తల్లిదండ్రులు లేని బిడ్డ కదా. ఇప్పుడు మా అమ్మ నాన్న లేరు కాబట్టి నాకు మా అక్కేనండి అన్నీని. ఇప్పుడు ఆ పాపకి అమ్మ నాన్న లేరు కాబట్టి మా అక్కే. మళ్ళీ మా అక్క పిల్లల్ని చూసుకోవాలి. మా అక్కకు 3 పిల్లలండి, 2 ఆడపిల్లలు, 1 మగ పిల్లోడు. బాబు కూడా చందు అండి పేరు. ఇదిగోండి మా అక్కగారి పాప. ఈ పాప హోటల్ మేనేజ్మెంట్ చేస్తుంది అనమాట. మా పిల్లల కోసం మా పాప వచ్చింది కదండి, తనకి స్నాక్స్ తీసుకొని వచ్చిందండి. మళ్ళీ నేను ఇటు నుంచి వెళ్ళిపోతానమ్మా కొయిలగూడెం అని అంటే తీసుకొచ్చి ఇచ్చిందండి. వాళ్ళ అక్కళ్ళిద్దరికీ ఆవిడకి కూడా ఇవ్వమని ఇచ్చింది. ఆ కొడి దగ్గర స్నాక్స్ కొన్నది. అక్కడి నుంచి అయితే మేము వచ్చేసాం బస్ స్టాండ్కి. తాడేపల్లిగూడెం బస్ స్టాండ్ అనమాట అండి. బస్ స్టాండ్లో వీడియో తీస్తున్నాను నేను, మీకు అందరికీ చూపిద్దామని. చూడండి, తాడేపల్లిగూడెం బస్ స్టాండ్ అయితే ఇలా ఉన్నదనమాట. బాగుంటుందండి గూడెం బస్ స్టాండ్ అయితే. అదిగో మా అక్క మా మేనగోడలు కూడా కూర్చొని ఉన్నారు. వాళ్ళైతే ఏలూరు బస్సు ఎక్కుతారండి. ఏలూరు బస్సు ఎక్కారంటే వాళ్ళు బాదంపూడిలో దిగేస్తారు. గూడెం పక్కన బాదంపూడి అనమాట, అక్కడ దిగుతారు వాళ్ళు. నేనైతే జంగారెడ్డిగూడెం బస్సు ఎక్కాలి. జంగారెడ్డిగూడెం బస్సు ఎక్కి కొయిలగూడెంలో దిగాలన్నమాట.
మీరు చూడండి, మీకు వీడియో చూపిస్తున్నాను నేను. గూడెం బస్ స్టాండ్ చాలా బాగుంటుందండి. అదిగోండి బస్సు వచ్చింది, బస్సు ఎక్కేసాను, బస్సులో కూర్చుని ఉన్నాం అన్నమాట. అదిగో చూడండి, వాళ్ళిద్దరు మా పాపని నన్ను బస్సు ఎక్కించేసి వాళ్ళు వెయిట్ చేస్తున్నారు కింద. చూడండి, హాయ్ చెప్తుంది మా పాప. బాయ్ పెద్దమ్మ, బాయ్ అక్క నేను చెప్తుందండి వాళ్ళకి. మా చిన్న పాప అయితే చక్కగా కూర్చొని ఉంది, కిటికీ దగ్గర కూర్చుని బాయ్ బాయ్ చెప్తుంది. నన్ను బస్సు ఎక్కించేసి వాళ్ళైతే బస్సు కోసం చూస్తున్నారనమాట. నేను ఎక్కిన బస్సు అయితే ఇంకా కదలలేదు, ఇంకా స్టార్ట్ అవ్వలేదండి. నేనైతే బస్సు బయలుదేరిపోయింది, ఇంటికి కూడా వచ్చేసాను. అదిగోండి మా పిల్లలకి స్నాక్స్ ఇచ్చాను, తింటున్నారు. వాళ్ళ అక్క వాళ్ళ పెద్దమ్మ ఇచ్చిన స్నాక్స్ తింటున్నారు అనమాట. సరేనండి, ఓకేనండి. ఈరోజు సాయంత్రం, ఈరోజు మంగళవారం కదండి, 4:40 అయ్యింది. ఈ వీడియో నేను ఇప్పుడే పోస్ట్ చేస్తున్నాను అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.